Hello, welcome back to Manuto Happy and Richie. ఇవాళ నేను ఒక అడ్వెంచర్ చేయబోతున్నాను. ఆ అడ్వెంచర్ కూడా మా బుడ్డి హ్యాపీ బాబుతో. సే హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గో ప్లే. సో ఇవాళ మా హ్యాపీ బాబుతో నేను సోలోగా ఒక అడ్వెంచర్ చేయబోతున్నాను అనమాట. ఇట్స్ లైక్ అమ్మ హ్యాపీ ఫస్ట్ మూవీ డేట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం నేను హ్యాపీని తీసుకుని ఒక మూవీకి వెళ్ళిపోతున్నాను సోలోగా. లైక్ కింగ్ కాంగ్ గాడ్జిల్లా న్యూ ఎంపైర్ అని వచ్చింది కదా, అది ఎప్పుడో రిలీజ్ అయ్యింది. సో కానీ ఫస్ట్ నుంచి నేను వీడు ఉంటాడా అన్న థాట్లో నేను ఆలోచించలేదు మూవీ అనేది. కానీ హ్యాపీ గత 3-4 డేస్గా నన్ను అమ్మ మూవీకి వెళ్దాం, థియేటర్కి వెళ్దాం అని అడుగుతూ ఉన్నాడు అనమాట. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అడుగుతూనే ఉన్నాడు. సో అడుగుతున్నాడు కదా, సో అడుగుతున్నాడు ఎగ్జైట్మెంట్ తో. సో వెళ్ళి చూపించిన తర్వాత వాడెలా ఫీల్ అవుతాడు ఏంటి అన్నీ కూడా తెలుసుకోవాలని థాట్ లో. అండ్ అలాగే నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఇది, నా 3 years బేబీ బాయ్ని నేను మూవీ డేట్కి తీసుకెళ్తున్నాను అని. సో 2 విధాలుగా కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్న థాట్లో ఇవాళ 11 o'clockకి నేను ఫస్ట్ షోకి బుక్ చేయడం జరిగింది అనమాట. సో రిక్లైనర్సే బుక్ చేశాను. సో దట్ ఆఫ్టర్నూన్ కూడా అవుతుంది. 11:30కి స్టార్ట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఒక 12:31 అవుతుంది కాబట్టి వాడు నిద్ర వచ్చినా కూడా పడుకుని పోతాడు ప్రశాంతంగా రిక్లైనర్లో ఉన్న థాట్లో నేను అది బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి టైం 9:30 అవుతుంది. సో గబ నేను మా హ్యాపీ బాబు కూడా రెడీ అయిపోయి అలా బయలుదేరిపోదాము. సో మీరు కూడా మాతో పాటు ఈ వ్లాగ్ జర్నీ చేసేసేయండి. ఎలా ఉంది ఏంటి అని మాకు లాస్ట్ లో కామెంట్ సెక్షన్ లో తెలిపేయండి. సో కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ a movie డే. హ్యాపీకి యూజ్ చేసే సోప్ వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళది మిల్కీ సాఫ్ట్ బేతింగ్ బార్ అండి. ఇందులో మనకి ఓట్స్, మిల్క్ అండ్ క్యాలెండీలో ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మైల్డ్ అండ్ జెంటిల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి టాక్సిన్ ఫ్రీ అనమాట. సో డెర్మటాలజికల్ కూడా టెస్ట్ చేశారు. ఈ సోప్ యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే మన బేబీ స్కిన్ అనేది జెంటిల్గా క్లెన్స్ చేసి అంతేకాకుండా సాఫ్ట్గా కూడా చేస్తుంది అండ్ సపుల్గా చేస్తుంది. లైక్ హెల్దీ స్కిన్ లాగా లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి SLS అండ్ పారాబెన్ ఫ్రీ అనమాట. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఓట్స్ వచ్చేసి స్కిన్ని సూదింగ్ చేసి అలాగే మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండేలాగా చేస్తుంది. అండ్ అంతేకాదు మిల్క్ ప్రోటీన్ వల్ల కూడా ఏంటంటే స్కిన్ అనేది హైడ్రేట్ అయ్యి అలాగే మాయిశ్చర్ ఏదైతే ఉందో దాన్ని లాక్ చేస్తుంది అనమాట. అండ్ క్యాలెండులా అనేది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువ వింటున్న వర్డ్ ఇది. సో ఇది యూజ్ చేయటం వల్ల ఏంటంటే మన బేబీ స్కిన్ అనేది సూత్ చేసి హైడ్రేట్ చేసి అలాగే స్కిన్ అనేది డీప్గా నరిష్ కూడా చేస్తుంది. ఎస్, సో మా మాయిశ్చరైజింగ్ కూడా మేము రాసేసుకున్నాము. సో ఇంకా మా హ్యాపీ బాబుకి లాస్ట్ స్టెప్ ఒకటి నేను అప్లై చేస్తే హ్యాపీ బాబు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ నేను రెడీ అయి రావాలన్నమాట. అండ్ చాలా మంది కూడా నన్ను లైక్ లాస్ట్ టైం నేను ఏదైతే సన్ స్క్రీన్ గురించి చెప్పడం జరిగిందో ఆ తర్వాత చాలా మంది కూడా నన్ను పిల్లలకి కూడా మేము సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చా అక్క, మీకేమో తెలిస్తే చెప్పండి అక్క అని అడగటం జరిగింది. సో ఫస్ట్లో నాకు పెద్ద తెలిసేది కాదు పిల్లలకి సన్ స్క్రీన్ ఏంటి, అంత చిన్న పిల్లలకి కూడా సన్ స్క్రీన్ ఉంటుంది అన్న విషయం కూడా నాకు తెలియలేదు అనమాట. సో అట్లా నా ఫ్రెండ్స్ కొంతమంది యూజ్ చేయటము అండ్ నా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను కూడా లైక్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయటము, డాక్టర్స్ కూడా అట్లా చెప్పడం జరిగింది. లైక్ 2 years ప్లస్ బేబీస్ నుంచి మనం సన్ స్క్రీన్, యాక్చువల్లీ 6 months ప్లస్ బేబీస్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు అంట సన్ స్క్రీన్ అనేది. కానీ నేను రికమెండ్ చెయ్యను అప్పుడే. ఇట్స్ బెస్ట్ 1.5 years దాటనివ్వండి పిల్లలకి, ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. సో ఏది పడితే అది యూజ్ చేయొద్దు అసలు. అండ్ వాళ్ళ స్కిన్ మీద ఎక్కువ ఈ కాస్మెటిక్ క్రీమ్స్ కానీ ఏవైనా బాడీ లోషన్, ఒక మంచి బాడీ లోషన్, ఒక మంచి బాడీ వాష్, ఇవి ఏదైతే మనకి day 1 నుంచి పడుతున్నాయి అనుకుంటున్నామో అవే యూజ్ చేయండి. మిగతావన్నీ కూడా కొంచెం టైం కొంచెం రానివ్వండి. 2 years ప్లస్ బేబీస్కి అయితే హ్యాపీగా మీరు ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అది కూడా యూజ్ చేసే ముందు టెస్ట్ చేసుకుని యూజ్ చేయండి. సమ్మర్ సీజన్ అంటేనే మనందరికీ పిల్లలకి కూడా గుర్తొచ్చేది హాలిడే సీజన్. హాలిడే సీజన్ అంటేనే బయటికి వెళ్ళి ఆడుకోవటం. అండ్ అందులో సమ్మర్స్ అంటే ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు కదా, లైక్ హ్యాపీ అండ్ బ్రైట్గా ఉంటుంది. సో ఈ ఎండల్లో పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ లైక్ బయటికి వెళ్ళినప్పుడు కూడా
అంతే కేర్గా ఒక మదర్గా నేను కూడా నా పిల్లల స్కిన్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. అందుకనే నేను యాజ్ అ కన్సర్న్డ్ మదర్గా నా పిల్లలకి ఒక మంచి సేఫ్ సన్ స్క్రీన్ ని కూడా యూజ్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. అలా నేను యూజ్ చేస్తున్నాను మామా ఎర్త్ వాళ్ళది బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ అనమాట. ఇందులో SPF 50 ఉంది. ఇది వాటర్ రెసిస్టెంట్ అండి. అండ్ అలాగే ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ చాలా మాయిశ్చరైజ్డ్ గా కనిపిస్తుంది అనమాట స్కిన్ కూడా. ఈ మామా ఎర్త్ బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ అనేది తొందరగా క్విక్ గా అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట మన స్కిన్ కూడా. అంతేకాదు ఇది అప్ టు 2 hours వరకు కూడా వాటర్ రెసిస్టెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇది లైట్ వెయిట్ అండ్ మాయిశ్చరైజింగ్. ఇది డెర్మటలాజికల్ టెస్ట్ చేశారు. లైక్ బేబీస్ కి చక్కగా మనం భయపడకుండా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే లైక్ క్యాలెండులా ఎక్స్ట్రాక్ట్ ఉంది అండ్ అలాగే జింక్ ఆక్సైడ్ ఇంగ్రీడియంట్ ఉంది. సో జింక్ ఆక్సైడ్ వల్ల ఏంటి అంటే హార్మ్ఫుల్ రేస్ లాంటివి UVA కానీ UVB రేస్ లాంటివి రిఫ్లెక్ట్ అవ్వకుండా కాపాడుతుంది మన బేబీ స్కిన్ మీదకి. అండ్ అలాగే క్యాలెండులా ఎక్స్ట్రాక్ట్ కూడా ఏంటంటే మన బేబీ స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసి సూట్ చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఒకవేళ మీ బేబీకి బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక వీటిని లింక్స్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. మీరు కూడా అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు మీకు ఒక కూపన్ కోడ్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీరు ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది కూడా లభిస్తుంది. అండ్ ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కూడా లైక్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ అంతేకాదు లైక్ ఆఫ్లైన్ స్టోర్స్ పెట్టడం కూడా జరిగింది. సో అక్కడ కూడా మీకు దొరుకుతాయి. మొట్టమొదటిసారిగా మా హ్యాపీతో నేను అడ్వెంచర్ చేయబోతున్నాను కాబట్టి ఇది ఒక రకంగా సాహసం అనే చెప్పాలి. బికాస్ 3 years ఇంకా కొంతమంది బేబీస్ ఉంటారు కానీ అసలు ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది మనకి తెలియదు కదా. సో చూడాలన్నమాట. సో వాడైతే యాక్చువల్లీ చీకటి అదంటే కొంచెం భయము మా హ్యాపీ బాబుకి. సో అక్కడ థియేటర్ లో మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ లో ఉంటాయి అండ్ ఆఫ్ లో ఈ కింగ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా మూవీ నడుస్తూ ఉంటుంది కాబట్టి వాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని భయం వేస్తుంది. సో ఇప్పుడు బేబీతో బయటకు వెళ్తున్నాం కాబట్టి యూజువల్లీ నేనైతే అసలు హ్యాండ్ బ్యాగ్స్ అనేది క్యారీ చేయను. ఎక్కడికి వెళ్ళినా నాకు అసలు అలవాటు లేదు, ప్లస్ అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత మీకు తెలిసిందే కదా, డైపర్ బ్యాగ్లని వాళ్ళతో ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళకి కావాల్సిన సామాన్లని అయ్యని అని అన్ని కలిపి బ్యాగ్ లో వేసుకెళ్ళటమే. అలా ఇవాళ నాది హ్యాపీది కలిపి మూవీ డేట్ మేము ఏదైతే ఇప్పుడు వెళ్తున్నామో మరి హ్యాపీకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకువెళ్ళాలి కదా. అండ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సేఫ్ సైడ్ గా నేను అన్ని పెట్టుకుంటున్నాను వాడికి కావాల్సినవి అన్ని కూడా. సో అలా నేను ఈ బ్యాగ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బ్లాంకెట్ ఒకటి పెట్టేసుకుంటున్నాను. హ్యాపీది డైనోసార్ బ్లాంకెట్ మీకు లాస్ట్ బ్లాగ్ లో చూపించాను కదా. సో థియేటర్ కాబట్టి అక్కడ వాడికి ఒకవేళ చలి కానీ లేదంటే నిద్ర వచ్చినప్పుడు వాడికి దుప్పటి కంపల్సరీ ఉండాలి. సో అందుకని చెప్పేసి ఒక బ్లాంకెట్ పెడుతున్నాను అండ్ ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెడుతున్నాను. సో ఇంకా 3 years కదా వాడికి. సో తెలియకుండా ఏమన్నా మీద వేసుకున్నా లేదంటే సుసు పార్టీకి వెళ్ళినా కూడా మనకి ఎక్స్ట్రాగా ఒక పేరు సేఫ్ సైడ్ పెట్టుకోవటం బెస్ట్ కాబట్టి ఒక పేర్ ఆఫ్ డ్రెస్ పెడుతున్నాను అనమాట. అండ్ వైప్స్ పెడుతున్నాను. పిల్లలకి నేను శానిటైజర్ కూడా ఎక్కువ యూజ్ చేయను బికాస్ అది ఎట్లా రెడీ అవుతుంది ఏంటి అని మళ్ళీ వాళ్ళు నోట్లో అట్లా పెట్టుకుంటారు కాబట్టి కొంచెం నేను వైప్స్ తోనే క్లీన్ చేసేసి మళ్ళీ నార్మల్ డ్రై క్లాత్ తో క్లీన్ చేస్తాను అనమాట. సో వైప్స్ పెట్టేశాను. అండ్ హ్యాపీ బాబుకి సంబంధించి వాటర్. పిల్లలకి నేను బయటకు వెళ్తే ఎక్కడైనా కూడా ఇంటి నుంచే వాటర్ తీసుకువెళ్తాను. బయట వాటర్ చాలా తక్కువగా, ఎక్కడైనా మరీ లైక్ మన దగ్గర ఉన్నవి అయిపోయినాయి వాళ్ళకి ఇంకా కావాలి అన్నప్పుడు లేదంటే పిల్లలు యూజువల్లీ బయట వాటర్ బాటిల్స్ చూసి ఎక్కువ ఫ్యాంటసీ ఇది చేస్తారు కదా. సో అలా ఏదైనా ఉన్నప్పుడు తప్పితే నేను బయట వాటర్ అంతగా ఎక్కువ ఇంకా అలవాటు చేయలేదు హ్యాపీకి రిచికి ఇద్దరికి కూడా. అండ్ నా గాగుల్స్ హ్యాపీ గాగుల్స్ అనమాట. సో ట్విన్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా లిప్ బామ్స్. సో ఒక ఇది కూడా టింటెడ్ లిప్ బామ్ అనమాట. నేను లిప్స్టిక్స్ యూజ్ చేయను. సో టింటెడ్ లిప్ బామ్ ఒకటి, నార్మల్ ఫ్రూట్ లిప్ బామ్ ఒకటి అండ్ నార్మల్ వాజ్లిన్ లిప్ బామ్ ఒకటి. అండ్ వెళ్ళేటప్పుడు మిల్క్ బాటిల్ ఒకటి పెట్టుకుంటా హ్యాపీకి. సో దట్ వాడికి ఒక నిద్ర వస్తే తాగేసి పడుకుంటాడు అనమాట. అంటే వాడికి ఇంకా అట్మాస్ఫియర్ అలవాటు అవ్వాలి కదా. సో వాడి ఐటమ్స్ అంటూ వాడికి ఉంటే కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతాడు ఆ ఉన్న జోన్ లో అన్న థాట్ లో నేను ఇవన్నీ తీసుకెళ్తున్నాను. మొత్తానికి నాకు ఇంత బ్యాగ్ అయ్యింది. పిల్లలకి ప్లే డేట్లు, పిల్లలతో ఈ మూవీ డేట్లు, పిల్లలతో బయటకి వెళ్ళే పనులు ఏంటో కానీ అమ్మలకి మాత్రం ఈ బ్యాగేజ్ తప్పదు. నేను వచ్చి నీకు సినిమా స్టోరీ చెప్తాను. ఎల్లో ఏ అన్న ఎల్లో వేసాడు. బాయ్ చెప్పు. ఫస్ట్ మూవీ హ్యాపీ. ఆర్ యు ఎక్సైటెడ్? ఏ మూవీకి వెళ్తున్నాం మనం? యా, ఆర్ యు ఎక్సైటెడ్? మరి అల్లరి చేయకూడదు థియేటర్లో.
అలా హ్యాపీ నేను కూడా హ్యాపీగా రెడీ అయిపోయి ఇద్దరం కూడా మూవీకి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంటి నుంచి కార్ వరకు వెళ్ళే దారిలో కూడా ఆ ఎగ్జైట్మెంట్ అనేది, ఆ ఉత్సాహం అనేది ఏదైనా ముందుండే ముసళ్ళ పండగ అన్నట్టు. సో అక్కడికి వెళ్తే గానీ నాకు తెలియదు మా హ్యాపీ బాబు ఎంతవరకు నాకు కోఆపరేట్ చేస్తాడు అనేది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చాలా ఎగ్జైట్మెంట్తో నేను హ్యాపీ అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ సో డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. మేము చూడవలసిన సినిమా అయితే ఇదే మాల్లో ఉంది. సో నేను హ్యాపీ లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే కూడా అక్కడ పెద్ద స్క్రీన్లో మేము ఏదైతే మూవీ వెళ్తున్నామో ఆ మూవీకి సంబంధించిన కొన్ని విజువల్స్ వేయటం జరిగిందనమాట. సో హ్యాపీ నేను కూడా అక్కడ చిన్న షార్ట్స్ అలా తీసేసుకున్నాము. అండ్ దెన్ అలా నడుచుకుంటూ లోపలికి ఏదైతే మేము వెళ్ళాల్సిన స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళాక అక్కడ మనం 3D మూవీ కాబట్టి 3D గ్లాసెస్ అనేవి కూడా కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మూవీ యాడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో అట్లా లోపలికి వెళ్ళిపోవటం జరిగింది. అప్పటికే మా హ్యాపీ బాబుకి కొంచెం భయం స్టార్ట్ అయింది అనమాట. లైక్ మొత్తం చీకటి ఉంది కదా లోపలికి. సో నన్ను ఎత్తుకోమంటే ఇంకా వాడిని కూడా కంఫర్ట్ చేయడానికని నేను ఎత్తుకుని తీసుకువెళ్తున్నాను లోపలికి. అలా ఆ చీకట్లో మా హ్యాపీ బాబుని ఎత్తుకుని మా సీట్స్ ఏవైతే మేము బుక్ చేసామో అక్కడి వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ హ్యాపీని సేఫ్గా కూర్చోపెట్టేశాను. అండ్ హ్యాపీకి కూర్చున్న తర్వాత వాడికి కంఫర్టబుల్ కావాల్సినవి లైక్ బ్లాంకెట్ కానీ వాడికి మిల్క్ బాటిల్ కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాడికి ఇచ్చేసాను అనమాట. సో దట్ వాడు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. అండ్ దెన్ మనకి జనగణమన స్టార్ట్ అయింది. సో హ్యాపీకి కూడా నేర్పిస్తున్నాను అనమాట. సో అలా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు స్టాండ్ అని. సో వాడికి ఇంకా కొంచెం ఆ మూమెంట్స్ లైక్ స్ట్రైట్గా నుంచోవటం తెలియదు కదా. సో ఇంకా పిల్లలే కదా. సో వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం అటు ఇటు కదులుతున్నాడు. సో వాడు కదలకుండా నేను కూడా అలా కొంచెం పట్టుకుని నుంచున్నాను. అలా మేము చూడవలసిన సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ స్టార్టింగ్లో చాలా ఎగ్జైట్మెంట్గా చూశాడు. గొరిలా వచ్చినప్పుడు కానీ డైనో వచ్చినప్పుడు కానీ అమ్మ గాడ్జిల్లా అదిగో డైనో అదిగో ఇప్పుడు కింగ్ కాంగ్ వస్తుంది బేబీ కింగ్ కాంగ్ ఇంకా రావట్లేదేంటి అంటే ఒక యాడ్లో చూసాడనమాట. ఇంట్లో బేబీ కింగ్ కాంగ్ కూడా ఉంది ఇందులో అని చెప్పేసి అది ఇంకా రావట్లేదేంటి అని నేను మూవీ అంతా కూడా అడగటం జరిగింది. అలా కొంచెం సేపు బాగానే ఉన్నాడు, బాగానే కోఆపరేట్ చేశాడు. వాడికి ఎగ్జైట్మెంట్గా అనిపించింది. కానీ కొంచెం సేపు అయిన తర్వాత స్లోగా వాడికి ఇంకా ఏమనిపించిందో అంటే 3D కూడా యూజువల్లీ చాలా డల్గా ఉంది లైటింగ్ అంతా కూడా. సో మాకే బోర్ కొట్టింది అనమాట. సో ఇంకా హ్యాపీకి కూడా కొంచెం అటు ఇటుగా అయ్యి ఇంకా అక్కడి నుంచి మొదలెట్టాడు. ఇంటికి వెళ్ళిపోదాము, ఇక్కడ వద్దు ఇంటికి వెళ్ళిపోదాము అని అనటం స్టార్ట్ చేశాడు అనమాట. కష్టపడి అంతా టికెట్స్ కొనుక్కొని అంతా కష్టపడి వాడిని తీసుకెళ్ళి కూర్చోపెట్టి చూపిస్తున్నాను కాబట్టి వాడిని ఎలా కొంచెం సేపు అన్నా మేనేజ్ చేద్దాం, అట్లీస్ట్ ఇంటర్వెల్ వరకు అన్నా మేనేజ్ చేద్దాం అన్న థాట్లో వాడికి ఇష్టమైన స్నాక్స్ ఏమో ఉంటే కొన్ని అవి ఆర్డర్ చేయడం జరిగింది. సో అవి కూడా వస్తే అవి కూడా తింటూ కూర్చున్నాడు. అవి వచ్చినంతసేపు తింటూ చక్కగా కొంచెంసేపు మళ్ళీ కూర్చుని ఎంజాయ్ చేశాడు మూవీ అనేది. కానీ ఎక్కడ కూడా అరవలేదు, వేరే పక్కన వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ కూడా చేయలేదు. వాడి లిమిట్స్లో వాడు చక్కగా స్లోగా చెప్పాడు. సో దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ నేను ఇంకా అరుస్తాడేమో అక్కడ అనుకున్నాను. కానీ చాలా కూల్గా ఉన్నాడు. అండ్ కూల్గానే నాకు కూడా కన్వే చేశాడు అనమాట. లైక్ అమ్మ ఇట్స్ ఇనఫ్, లెట్స్ గో, ఇంకా చాలు, నా కంఫర్ట్ లెవెల్ దాటేసాము, ఇంకా చాలు అన్నట్టు నాకు హింట్ ఇచ్చాడు. అలా మేము ఇంకా ఇంటర్వెల్లో బయటికి వచ్చేయాల్సి వచ్చిందనమాట. సో ఇంకా మూవీ ఫుల్ కంప్లీట్ అవ్వకముందే ఇంటర్వెల్లోనే మేము బయటకు వచ్చేసాము. సో బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్లే ఏరియా చూసి ప్లే ఏరియాకి వెళ్తాను అని అన్నాడు. సో ఈ మాల్లో ప్లే ఏరియా అంతగా నాకు నచ్చలేదు అండ్ చాలా క్రౌడెడ్ ఉందనమాట. సో ఇంకా పక్కనే వేరే మాల్ ఉంటే ఆ మాల్కి తీసుకెళ్ళి సరే ఎట్లాగో టైం ఉంది కదా, సో మనం అనుకున్న మూవీ టైం ఇంకా కొంచెంసేపు ఉంది కాబట్టి అండ్ హాలిడేనే కదా, సో వాడు కొంచెం ఎంజాయ్ చేస్తాడు అన్న థాట్లో ఆ ప్లే ఏరియాకి వెళ్ళిపోయాము.
అలా చాలాసేపటి వరకు కూడా హ్యాపీ చక్కగా అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఆడుకున్నాడు. అండ్ వాడితో పాటు నేను కూడా, ఇది ఎలాగో మా మూవీ డేటే కాబట్టి మూవీ డేట్ని ఒక ప్లే డేట్ లాగా కూడా నేను క్రియేట్ చేసేసుకున్నాను అనమాట. సో అట్లా మామీ అండ్ సన్ ఇద్దరం కలిసి చక్కగా ఎంజాయ్ చేసాము. రిచీని మేము చాలా మిస్ అయ్యాము. వాడు ఇంకా చిన్నోడే కాబట్టి ఇద్దరిని నేను ఒకేసారి తీసుకొస్తే మేనేజ్ చేయలేను కదా. సో రిచీ కోసం ఇంకొక రోజు కేటాయిస్తాను. సో ప్రస్తుతం హ్యాపీకి మెయిన్గా నా టైం అంటూ ఇవ్వాలి. బికాజ్ రిచీ వచ్చిన తర్వాత హ్యాపీకి నా టైం అనేది ఫుల్గా రావట్లేదు. లైక్ ఈక్వల్గా చేస్తున్నాను కదా హ్యాపీకి రిచీకి కూడా. సో కంప్లీట్గా నా టైం అనేది నేను హ్యాపీకి ఇవ్వలేకపోతున్నాను కాబట్టి సో హ్యాపీకే నేను ఫస్ట్ ఇట్లా కొన్ని చేద్దాము అని అనుకుంటున్నాను. కొన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకుందాం హ్యాపీతో అని అనుకుంటున్నాను. బికాజ్ వాడు చాలా తొందరగా పెద్దగా అయిపోతున్నాడు. ఎంత హైట్ అయిపోయాడో చూడండి. అప్పుడే ఇప్పుడిప్పుడే ఇట్లా ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది, కానీ అప్పుడే చూస్తే ఎంత హైట్ అయిపోయాడు, ఎంత పెద్దోడు అయిపోతున్నాడు అన్న టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నాకైతే. మూవీ ఎంజాయ్ చేసావా? ఇంటర్వెల్లోనే తీసుకొచ్చేసావు బయటికి. ప్లే ఏరియా ఎంజాయ్ చేసావా? యా చేసావా? మూవీలో ఏం చూసావు? గాడ్జిల్లా కింగ్ కాంగ్ ఫైటింగ్ చూసావా? పడుకో, ఇంకా వెళ్దామా ఇంటికి? యా చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా వాడే అమ్మ ఇంకా వెళ్దాము అని అంటంతో ఇంకా మేము బయలుదేరి వచ్చామన్నమాట. సో కార్ ఎక్కంగానే చూసారు కదా అలసిపోయాడు, పాడుకుని పోయాడు. సో అలా ఇవాళ మా హ్యాపీతో నా ఫస్ట్ మూవీ ప్లే డేట్ అలా జరిగిందనమాట. సో మూవీ అనుకుని వచ్చాము, మీకు చెప్పాను కదా. కనీసం మమ్మల్ని ఇంటర్వెల్ వరకు అన్నా ఉంచాడు. సో ఇంటర్వెల్ వరకు అప్పటికి కొంచెం వెళ్దాం ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. కానీ వాటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చీకట్లో అదంతా థియేటర్. అండ్ థియేటర్లో కూడా లైట్స్ అవి లేవు. సో పిల్లలకి బోర్ కొట్టేస్తుంది, మాకే కొంచెం ఏంటోలాగా అనిపించింది. క్లారిటీ లేదు యాక్చువల్లీ 3D మూవీ మాకు. సో వాడికి నచ్చలేదు. ఇంకా వెళ్ళిపోదాం అంటే ఇంకా బయటకు వచ్చి ప్లే ఏరియాలో కొంచెంసేపు ఆడిచ్చాను అనమాట. అట్లా ఇప్పుడు బ్యాక్ టు హోమ్ ఇంకా. సో వాడైతే అలసిపోయాడు మూవీ చూసి, ఇంటర్వెల్ వరకు మూవీ చూసి కొంచెంసేపు ఆడుకుని ప్లే ఏరియాలో అలసిపోయి పడుకుని పోయాడు ఇంకా. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అలా నా హ్యాపీ బాబుతో ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ప్లే డేట్ చాలా హ్యాపీగా, చాలా మెమరబుల్గా, చాలా బాగా జరిగింది. సో హ్యాపీ బాబు అయితే కంప్లీట్గా నిద్రలోకి వెళ్ళిపోయాడు. సో ఇంకా నేను కార్ నుంచి కూడా మళ్ళీ ఇంటికి ఎత్తుకుని తీసుకువెళ్తున్నాను ఇట్లా. అండ్ బయట చాలా వేడిగా ఉంది, చాలా హీట్గా ఉంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలతో మెయిన్గా ఇలా బయటకి ఎప్పుడైనా వస్తే వాళ్ళ చెవులు కానీ ఫేస్ కూడా అంతా ఇలా కవర్ చేసుకోండి. ఎలాగైనా సరే చాలా కేర్ఫుల్గా తీసుకోండి. బికాస్ పిల్లలకి చాలా తొందరగా ఎఫెక్ట్ అనేది తెలిసిపోతుంది. సో అందుకని హ్యాపీకి కూడా నేను లైక్ కంప్లీట్ ఫేస్ అంతా కూడా ఇలా కవర్ చేసి తీసుకెళ్ళిపోతున్నాను పైకి. మీ అందరికీ కూడా నా హ్యాపీతో నా ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అండ్ ప్లే డేట్ ఎలా ఉంది ఏంటి అని నా కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. అలాగే మన వ్లాగ్స్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన మనుతో హ్యాపీ అండ్ రిచీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అందరూ ప్రశాంతంగా ఇంట్లో కుదిరితేనే బయటకు వెళ్ళండి. బికాస్ బయట హీట్ అనేది చాలా ఎక్కువ ఉందని మనం కూడా న్యూస్ లో వింటున్నాం కదా. అండ్ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మే నెల అంతా కూడా. సో హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అండ్ చక్కగా హెల్దీ ఫుడ్ తినండి. ఇంట్లో ఫుడ్ కొంచెం ఎక్కువ తినేలాగా ప్రాధాన్యత ఇవ్వండి.